ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం రావులపల్లి కలాన్ గ్రామంలో ఉన్నాం. మనం గ్రామంలో చూడొచ్చు. గ్రామంలో అంతర్గత రోడ్లు కూడా కనీసం లేని పరిస్థితి. ఒక్క దగ్గర కూడా సిమెంట్ రోడ్ లేదు. మనం చూడొచ్చు నీళ్ళు ఎట్లా ఉన్నాయో, వరద నీరు, మురుగునీరు మొత్తం కలిసిపోయి ఇక్కడున్న గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారంటే, వచ్చే ఎన్నికల్లో మా సమస్యలు తీర్చే వ్యక్తులకే మేము ఓటేస్తాం, మా సమస్యలు తీర్చే పార్టీకే మేము ఓటేస్తామని ఇక్కడున్న గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ ఈ గ్రామం చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అనేక సార్లు మొరబెట్టుకున్నా ఒక్కసారి కూడా మా రోడ్లు పట్టించుకోవట్లేదు, మా గ్రామంలో ఉన్న కనీస సౌకర్యాలు పట్టించుకోవట్లేదని ఇక్కడున్న గ్రామ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. అంతర్గత రోడ్లు బాగాలేవు. మా గ్రామానికి వచ్చే 4 కిలోమీటర్ల రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డును కూడా బాగు చేయట్లేదు. 10 ఏళ్ల నుంచని ఇప్పుడు మూడోసారి ఎన్నికైన ఎమ్మెల్యే మూడోసారి ఎన్నుకున్నా కానీ కనీసం ఒక్కసారి కూడా ఈ రోడ్డు పరిస్థితి గురించి ఆలోచించలేదు. దాదాపు నెల రోజుల కింద శిలాఫలకం వేసి ఇప్పటి వరకు మళ్ళీ కంటికి కనిపించట్లేదని ఇక్కడున్న గ్రామ ప్రజలు మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రాత్రి ఒక 100కి పాము కరిచింది. ఒక 10 ఆటోల కంటే ఫోన్ చేయొచ్చు. ఒక్క ఆటో అతను కూడా ఏమంటారు అంటే రోడ్ బాగాలేదు, మేము రామన్నారు. ఈ అన్నిటికీ దగ్గరున్న దారి కాబట్టి దీన్ని తక్షణమే పట్టించుకోవాలి. మనం ఊళ్ళో ఏదన్నా ఉండని రాజకీయం ఏదో ఎప్పుడన్నా చేసుకుందాం, కానీ రోడ్డు కావాలని వెళ్ళాం, కానీ మాకు పని అయితే జరగటం లేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏరియానే ఇదంతా. ఆయనకి ఇంత కనికరం లేదు. గెలిపించిందే పాపం చేసింది. ఏదో దిబ్బక్కులు గుంతలలో పడుతున్నాం. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. 3 రోజులకు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. వస్తా చేస్తా అంటున్నాం కానీ పసేది లేదు. రోడ్డు చేస్తావా చేయవా? నువ్వు గెలిచి కూడా 2 ఏళ్ళు అయిపోతుంది. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు, అసలు ఎందుకు ఇంత కఠినంగా వాళ్ళు పట్టించుకుంటలేరో మాకు అర్థమవుతలేదు. మరి అన్న, ఇప్పుడు త్వరలో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. షెడ్యూల్ రాబోతూ ఉంది. ఎట్లా ఉంది మీ ఊరు? రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంది పరిస్థితి? ఏంది చూడండి, మీకు తెలుస్తుంది రోడ్డు పరిస్థితి ఎట్లుందో. ఎంత ఘోరం. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు. వస్తాడు, మీరు కూడా చూసే ఉంటారు. కావాలని చెప్పడం కాదు, మా ఊరి పరిస్థితి అంత దారుణం అంటే అంత దారుణం. రాత్రి ఒక 100కి పాము కరిచింది. ఒక 10 ఆటోల కంటే ఫోన్ చేయొచ్చు. ఒక్క ఆటో అతను కూడా ఏమంటారు అంటే రోడ్ బాగాలేదు, మేము రామన్నారు. అయితే రాత్రి 3 గంటలకు నేను పూల మార్కెట్ పోతా రోజు 3 గంటలకు గుడి మల్కాపూర్. రాత్రి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పత్తేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆడ తీసుకెళ్ళి 108 బండికి నేను ఎక్కించి పంపించిన. వీళ్ళందరూ సాక్ష్యం, మార్కెట్ వస్తువులు అందరూ సాక్ష్యం. మా ఊరు రోడ్డు చాలా దారుణంగా ఉంది అబ్బా. అది ఖచ్చితంగా కాళే యాదవ్ ఎమ్మెల్యే గారు స్పందించి ఇకనైనా ఆయన రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాం. శిలాఫలకాలు వేయడం జరిగింది, దాన్ని వలగొట్టడం జరిగింది. జనాలు విరక్తి ఉంది, జనాలు ఆయన మీద వేసలే రోడ్డు. పోయినాం, బతిమలాడినాం, అమ్మాయి మన అప్పన్నాం, ఏదన్నా కూడా ఆయన కనికరం వస్తలే. ఏడంట రోడ్డుకి ఏం వేస్తాడేమో, మళ్ళీసారి కష్టమే ఆయన. ఇప్పుడు మన స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, ఎట్లా మళ్ళీ ఎన్నికలు మేము బహిష్కరిస్తామని కొంతమంది చెప్తా ఉన్నారు. అదే జరుగుతుంది కదా. మరి సమస్య ఉంది, మా ఊరికి సమస్య ఉంది. ఇప్పుడు మా ఊరి నుంచి ఒక ప్రెగ్నెంట్ లేడీ శంకరపల్లి హాస్పిటల్కి పోవాలంటే ఎట్లా పోవాలి చెప్పండి? బైక్ మీద పోనీకే పరిస్థితి లేదు, కార్లో పోనీకే టైర్లు స్కిట్ అవుతున్నాయి బండి. మా యూత్ పిల్లలు ఏం చేశారంటే ఈ రోడ్ అయ్యేటట్లేదని చెప్పి గుంతలలో అక్కడక్కడ ఎర్రమట్టి వేసినాం. ఎర్రమట్టి వేస్తే ఎర్రమట్టి స్కిట్ అయ్యి బైకులు వాడిపోతున్నాయి, కారు స్కిట్ అయ్యి గుంతలలో పోతుంది. ఇది కావాలని చెప్పడం కాదు, నేను ఇప్పుడు మీరు తీసుకెళ్ళి చూపిస్తా, లైవ్ చూపిస్తా, మీరు చూడండి. ఎంత ఘోరం ఉందంటే అంత ఘోరం ఉంది మా ఊరు రోడ్డు పరిస్థితి. ఎన్నిసార్లు వెళ్ళినాం, నాయకుల దగ్గరికి వెళ్ళినాం, పెద్ద వాళ్ళని కలవడం జరిగింది, కానీ ఎవరు స్పందించట్లేదు. మరి అది ఎందుకు స్పందించలేరో వాళ్ళకే తెలవాలి. ఫైనల్గా మేము జిల్లా పరిషత్ కూడా వెళ్ళడం జరిగింది, మహేందర్ రెడ్డిని కలవడం జరిగింది. ఆయన ఏమంటున్నాడు, మా వికారాబాద్ మహేందర్ రెడ్డి కాంట్రాక్టర్ హనుమంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, నేను ఇప్పటిదాకా చేసిన వర్క్ బిల్ రాలేదు, బిల్ ఇప్పిస్తే నేను రోడ్ పని చేస్తాను, లేకపోతే చెయ్యి అంటుండు డైరెక్ట్. ఒక మంత్రి మహేందర్ రెడ్డి ఫోన్ చేసి ఆ మాట అంటున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆయన కూడా చేస్తాం అంటుండు. గతంలో మనసారి కలవడం జరిగింది. ఊరు సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదన్న, అదర్స్ అందరం వెళ్ళి కలిసి మాట్లాడినాం. చేపిస్తామంటుండు, ఇంతవరకు లేదు. 3 సంవత్సరాలు అవుతుంది మా ఊరు పరిస్థితి ఇదే పరిస్థితి, దారుణం. ప్రతి ఒక్కరు తెలిసి విషయం.
బాగలేదు, మా ఊరు పరిస్థితి బాగలేదు, ఘోరంగా ఉంది. ఈసారి ఎలక్షన్లు వస్తే జనాలు తిరగబడే అవకాశం ఉంది 100%. ఇది 100%. ఇంటి వరకు పోయి ఓటు అడగాలంటే సిగ్గుచేటు. ఏమైనా అడిగితే చెప్పు, పని చేయాలి, రోడ్ అంతా దువ్వేసిరు, గుంతలు అయింది, ఉన్న రోడ్ వర్క్ ఆర్డర్ రాంది, రోడ్ దువ్వేసిరు. వాళ్ళు ఏ విధంగా దువ్విరో ఆ నాయకులకు తెలుసు, ఆ లీడర్లకు తెలుసు. అది ఎందుకు దువ్విరో, ఏం చేసి కాలబడ్డారో ఏం అర్థమవుతలేదు. పరిస్థితి ఘోరంగా ఉంది. రాత్రి ఒక పర్సన్కి పాము కరిచింది. ఆటో రమ్మంటే ఒక ఆటో రాలే. 108 ఫోన్ చేస్తే పత్తపురం ఫ్లైఓవర్ కాడికి వచ్చింది, తీసుకెళ్ళి నేను ఆటోలో ఎక్కించిన. ఒక్క బండి రాలేదు. ఇగో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మార్కెట్ వస్తలే. ఇప్పుడు ఎట్లుంది ఆయనకు పాము ఘర్షణ, ఆయనకి ఎట్లుంది ఇప్పుడు? పర్లేదు, బాగుంది, మంచిగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం సంగారెడ్డిలో. పర్లేదు, బాగుంది, మంచిగా ఉంది. ఇది అయ్యా ఈ లైవ్ సీఎం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి మీరన్నా. మా ఊరు అప్పుడన్నా రోడ్ అవుతుందేమో. చాలా ఘోరంగా ఉంది మా ఊరు రోడ్ పరిస్థితి. ఇంటి గుంతలు, వర్షం వస్తే ఓనికి రాదు, బైక్లు అయితే అసలు పోవు. మేము ఇట్లా అయితే 6 కిలోమీటర్లు, ఇట్లా పోతే 15-20 కిలోమీటర్ల నుంచి తిరిగిపోతున్నాం. వర్షం వస్తే పోనీకి వస్తలేదు. ముబారక్పూర్, మన్సన్పల్లి నుంచి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్తున్నాం. మాలింగాపూర్ నుంచి పోతున్నాం. పరిస్థితి అట్లా అయింది. అంత ఘోరంగా ఉంది. యాదయ్య గారికి ఈ వీడియో చేరేలాగా మీరు ప్రయత్నించండి, అప్పుడైనా స్పందిస్తాడేమని కోరుకుంటున్నాం. అట్లా మా గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకోండి. ఇంకా మీరు అన్న ఏం పేరు? అన్న పేరు? నా పేరు కృష్ణమూర్తి. ఏ ఊరు ఇది? ఇది రావులపల్లి కలన్ అన్న, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. మన సైబరాబాద్ అతి దగ్గరలో ఉన్న విలేజ్ ఇది. శంకర్పల్లి మా ఊరికి ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. కానీ గుడ్డిమల్కపూర్ మార్కెట్ కానీ, శంకర్పల్లి ప్రతి ఒక్క కూరగాయలు కానీ ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా అతి దగ్గరలో ఉంది, కానీ మేము నోసుకోలేకపోతున్నాం. ఇది శంకర్పల్లి మండలం. శంకర్పల్లి నుంచి ఒక 10-20 కిలోమీటర్లు ఉన్నటువంటి విలేజ్లు కానీ, ఊర్లు కానీ అన్నింటికి రోడ్లునే. కానీ అతి దగ్గరలో ఉన్నటువంటి ఊరికి ఒక 5 కిలోమీటర్లు ఉన్న ఊరికి రహదారి లేక చాలా ఇబ్బంది ఉంది. ఈ ఒకే ఊరికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముబారపూర్ కానీ, ఎల్లకొండ కానీ, అక్కడ మన్సన్పల్లి కానీ, ఇక్కడ వచ్చేసి గుబ్బడి పత్తపూర్ కానీ, అన్ని విలేజ్లకు వచ్చేసి ఇది ఒకటే దారి. ఈ అన్ని విలేజ్లు ఇదే దారి నుంచి వెళ్తారు, కాబట్టి ఈ దారి లేదు. మున్నగిటంగా శంకుస్థాపన జరిగింది, కానీ అది శిలాపరంగానే నిలబడుతుంది, కానీ శంకుస్థాపన ముందుకు జరగట్లేదు. ఆ రోడ్ వేస్తామని చెప్పి ఎవరు కాలేదే చెప్తుండు. దాని ముందు శంకుస్థాపన ముందు ఒక రోజు రోడ్ ఈ రోజు అయితే శంకుస్థాపన ఓపెన్ అవుతుంది, కానీ మరి ఎప్పుడు పడుతుందని అడిగితే మేము రోడ్ పడ్డప్పుడే మేము మాట్లాడతాం, కానీ అంతకుముందు ముందైతే మేము మాట్లాడలేమని చెప్పిండు. అంటే అది నామకవస్థకు శంకుస్థాపన జరిగిందని మేము అందరం ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోడ్డు దీనికి ముందు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కోసం ఈ రోడ్ అంతా తోడిచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ నా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. కానీ ఆ రోడ్డు మాత్రం అక్కడనే ఉంది. అది వర్షం పడితే మాత్రం మొక్కల మట్టి నీళ్ళు ఉంటాయి. అసలు ఈ విలేజ్ నుంచి ఏమైనా సమయం బట్టి ఏదైనా అర్జెంటుగా ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ ఒక ఆటోలో తీసుకెళ్తుంటే దారిలోనే డెలివరీ అయిపోతారు, కానీ హాస్పిటల్ వరకు చేరుకోలేరు అసలు. నిన్న నైట్ ఒక అతనికి పాము కరిచింది. అంబులెన్స్ అతని గిట్టంగా మన రావులపల్లి విలేజ్కి రామంటే మీ ఒక ఊరు రహదారి బాగలేదు కాబట్టి మేము ఆడి వరకు అయితే రాలేము, కానీ ఇది ఇది ఉంది కదా పత్తపురం ఫ్లైఓవర్ వరకు అయితే మేము రాగలుగుతాము. ఆడి వరకు ఎవరైనా రామంటే ఒక్క ఆటో గిట్టంగా మాకు సహకరించలేదు. ఎందుకు రాలేరంటే ఇది తవ్వ బాగలేదు కాబట్టి, చీకటి సమయంలో గుంతలు నీళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ పడి గుంతల అందులో పడి ఇరిగిపోవచ్చు, ఇంకేమైనా ప్రాబ్లం వాటెవర్ ఇంకేదైనా కావచ్చు అని చెప్పి ఏ ఒక్క ఆటో గిట్ట మాకు సహకరించలేదు. ఎందుకంటే రోడ్డు యొక్క ఖరాబ్ ఉండడం వల్ల అక్కడ ఖరాబ్ ఉన్నందుకు మళ్ళీ వేరే కార్లు తీసుకెళ్ళి అక్కడ పంపించడం జరిగింది. మీరు సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్తే మీకు ఆయన పాము ఘర్షణ గిట్టంగా అక్కడ ఉంటాడు, మీకు లైవ్ గిట్ ఇస్తాడు. ఇంకా ఈ ఒకటే ఊరు కాకుండా ఇంకా చాలా ఊర్లకు వెళ్ళే దారి ఇది. మా విలేజ్కే కావాలని మేము కొట్టట్లేదు, చాలా ఒక 4-5 విలేజ్లకు వెళ్ళే దారి ఇది. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. రావులపల్లి నుంచే అన్ని విలేజ్లకు వెళ్ళాల్సి వస్తుంది. మనకు మేము నవాపేట వెళ్ళాలంటే మాకు శంకర్పల్లి నుంచి 30 కిలోమీటర్ అవుతుంది. ఇట్ల నుంచి వెళ్తే మాకు 11-15 కిలోమీటర్లలో వెళ్ళిపోతాం. ఈ అన్నిటికీ దగ్గరున్న దారి కాబట్టి దీనికి తక్షణమే పట్టించుకోవాలి. దీనికన్నా దూరం ఉన్న దారిలు ఎన్నో మంచిగా అవుతున్నాయి. శంకర్పల్లి, గుడ్డిమల్కపూర్కు ప్రతి ఒక్క మార్కెట్కి వెళ్ళాల్సిన ఇక్కడ నుంచే మార్కెట్ శంకర్పల్లి కూరగాయలు వెళ్ళాలంటే రావులపల్లి నుంచే వెళ్ళాల్సి వస్తాయి. మరి కానీ మేము నోచుకోలేకపోతున్నాము. గుడ్డిమల్కపూర్ మార్కెట్కి వెళ్ళాలన్న గిట్టంగా ఇబ్బంది ఉంది. ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది అన్నిటికీ. మీరు ఇదే కాకుండా మేము చెప్పింది కాకుండా మీరు లైవ్ కూడా తీసుకుంటూ వెళ్ళండి. మీకు శంకర్పల్లి వరకు ఈ రోడ్ అసలు ఎట్లుందో మీకు కూడా తెలుస్తుంది. మేము చెప్పింది ఇంతకు ముందు గిట్టంగా మేము
T9 వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు మాట్లాడినప్పుడు ఏమైందంటే కాలేదు, వచ్చి శంకుస్థాపన నామకావస్థగా శంకుస్థాపన అయితే జరిగింది. రోడ్డు మాత్రము అది ఇప్పటికిటంగా అది కాదని మేము అనుకుంటున్నాం. ఏడేసిన గొంగళ ఆనే ఉంది ఇప్పటివరకు అయితే. నా ఏం జరుగుతుంది? ఒక చదువుకున్న వ్యక్తిగా ఏం చెప్తావు? ఈ రోడ్డు పడకపోవడానికి కారణం ఏంటి? మీ రావులపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి అసలు? దగ్గర ఒక 3-4 ఇయర్స్ అయింది. 50 లక్షలు రోడ్డుకు శాంక్షన్ అయింది ఫస్ట్. తర్వాత ఒక 2 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది. కాకపోతే అది టెండర్ కాలేదు ఇంకా. 50 లక్షలు వికారాబాద్ హనుమంత్ రెడ్డి కాంట్రాక్టర్ కానీ టెండర్ అయింది. కానీ ఆయన పని చేయలేకపోయిండు. పని ఏం చేయలేకపోయిండు అంటే నాకు ముందు ప్రీవియస్ బిల్లులు కోట్లలో ఉన్నాయి. నాకు అమౌంట్ రాంది, నేను పని చేయలేకపోతున్నా అని చాలాసార్లు, ఒక 100 సార్లు ఫోన్ చేపించచ్చు ఆయనకు. మహేందర్ రెడ్డి దగ్గరికి పోయి చేపించినాము, యాదయ్య దగ్గరికి పోయి చేపించినాము, విశ్వేశ్వర రెడ్డి దగ్గరికి వెళ్ళినాము. అంతకుముందు ప్రీవియస్గా ఎవరు రంజిత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆయన దగ్గరికి వెళ్ళి చేపించినాం, కానీ మాకు ఫలితం రాలేదు ఇప్పటివరకు. మొన్న 2 కోట్లు శాంక్షన్ అయింది. ఆ తర్వాత ఏమైంది, మేము ఊరు నుంచి ఒక 40 మంది వెళ్ళినాము. మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాము, జెడ్పీ భవన్కి వెళ్ళినాము. అక్కడ ఆర్ఎండ్బి అధికారులు ఉంటారు కదా, అతన్ని కలిసాము. కలిస్తే అమౌంట్ ప్రాబ్లం సార్, ఇది అమౌంట్ రాంది చేయలేనని చెప్పిండు. తర్వాత ఏమైంది, ఇంకొక కాంట్రాక్టర్ను తీసుకున్నాం మేము. ఆ కాంట్రాక్టర్ తోటి చేపియాలని హనుమంత్ రెడ్డి నుంచి ఇతనికి ట్రాన్స్ఫర్ చేయించినాం ఆ 50 lakhs వరకు. ఈ 2 కోట్లు ఏమో టెండర్ కాలేదు, ఇంకా కాంట్రాక్టర్ టెండర్ కాలేదు. యాదయ్య దగ్గరికి వెళ్ళినాం మళ్ళీ. అంటే వెళ్ళారు, నేనే వెళ్ళలేదు, మిగతా వాళ్ళు వెళ్ళారు. చేయిద్దామని అంటుండు, కానీ ఇప్పటి వరకు 3-4 ఇయర్స్ అవుతుంది. 15 సంవత్సరాలు అతనే ఎమ్మెల్యే, కానీ మాకైతే జీరో. ఒక ఊళ్ళో గిడంగా సీసీ రోడ్లు గాను ఏది శాంక్షన్ చేయలేదు. ఒక్క ఎమ్మెల్యే కోట నుంచి అయితే ఈ 5 ఇయర్స్ కాదు, ఈ 10 ఇయర్స్ వరకు గిడంగా ఏ పని కాలేదు. ఎంపీ కోట నుంచి ఒక 15 lakhs ఏదో రోడ్డు శాంక్షన్ అయింది, అది ఒక్కటి చేయించుకున్నాం సీసీ రోడ్. అసలు జీరో. వాస్తవానికి ఏంది చెప్పన్నా, ఎలక్షన్ టైంలో అతన్ని ఒక 50 lakhs విలేజ్ వాళ్ళు అడిగారు. విలేజ్ వాళ్ళు అంటే రోడ్డు గురించే అడిగింది. ఏంటంటే కాంట్రాక్టర్కు 50 లక్షలు కావాలన్నాడు రోడ్డు వేయాలంటే. నువ్వు 50 లక్షలు డిపాజిట్ చేయి, మేము తర్వాత అవి నువ్వు కాంట్రాక్ట్ ఎట్లయినా నువ్వు గెలిచినాక మళ్ళీ పెట్టుకో అని చెప్పినాం. పెట్టుకోవడానికి ఉంటుంది కదా అతనికి, ఎమ్మెల్యేకి. అంటే అతను ఇవ్వలేకపోయిండు. రోడ్ కాంట్రాక్టర్ను పిలిచిండు, పిలిచి ఏం చేసిండు, నువ్వు పని చేయి, నేను పైసలు ఇస్తాను ఆయనతో మాట్లాడాను. ఒక 50 మంది ఉన్నాం అప్పుడైనా. చేస్తే ఏమైంది, నెక్స్ట్ డేనే వర్క్ స్టార్ట్ చేసిండు. అల్టిమేట్గా ఊరోళ్ళకి ఏం కావాలి, వేరే ప్రతిపక్ష పనులు కూడా అడ్డుకోలేదు. రోడ్డు పని అవుతుంది కదా, మనకు పని కావాలని అడ్డుకోలేదు. ఎలక్షన్ కోర్టు విధంగా ఉంది, కానీ అడ్డుకోలేదు. రోడ్డు ఏమైంది, ఎలక్షన్లు అయిపోయినాయి. అల్టిమేట్గా మా ఊళ్ళో ఒక 10 ఓట్లు విధంగా పడకుండే యాదయ్యకు. అంటే రోడ్డు వేస్తుండు కదా అనే విధంగా బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు కానీ రోడ్డు వేస్తుండు కదా అనే అపోతోటి మన వాళ్ళు ఏం చేశారు, ఒక 400-500 వేసేసినాం ఊర్లు. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, విలేజ్కి వేసేసినాం. వేసిన తర్వాత ఏంది, మనకు పని అవుతుంది కదా అనే హోపే ఉంటుంది, కానీ ఆయన మనకు ఇట్లా అన్యాయం చేస్తాడని ఉండదు కదా. చేసిన తర్వాత ఏమైంది, అతను గెలిచింది 250 ఓట్లు మెజారిటీ. అల్టిమేట్గా మా ఊళ్ళో మేము తిరగకపోతే ఒక 50 ఓట్లు విధంగా పడాయి. ఆయన గెలవడానికి కారణమే మా విలేజ్ అల్టిమేట్గా చెప్పాలంటే. కాకపోతే ఆయనకు ఆ అభిమానం కూడా లేదు మా ఊరి పైన. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా వేరే వాళ్ళకు ఫోన్ చేయడం, బెదిరియడం అదే జరుగుతుంది మొత్తం. నువ్వు ఆడ ఇట్లా మాట్లాడినావంట, ఈడు ఇట్లా మాట్లాడినావంట అని బెదిరియడాలే ఉన్నాయి అంతే. కానీ అల్టిమేట్గా పని అయితే జరగడం లేదు. మా ఊళ్ళో ఇంటర్నల్గా ఏది ఉన్నా మేము 30-40 మందిని కలిసి అందరి దగ్గరికి వెళ్ళినాం, ఆల్ పార్టీస్ కలిసి. ఎందుకంటే రోడ్డు కావాలి, మనం ఊళ్ళో ఏదన్నా ఉండని రాజకీయం ఏదో ఎప్పుడన్నా చేసుకుందాం, కానీ రోడ్డు కావాలని వెళ్ళాం, కానీ మాకు పని అయితే జరగటం లేదు. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పార్టీ బీఫామ్తో ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ అంటే మామూలుగా జరుగుతాయి. మరి ఎట్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మీ గ్రామస్తులంతా మీ రోడ్డు కోసం ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? మేము ఒకసారి కూర్చొని మాట్లాడుకొని అల్టిమేట్గా మేమైతే ఎన్నికలకు పోవద్దని, ఎన్నికల్లో నిలబడకపోవడం, మాకు ఎలక్షన్ బైకాట్ చేద్దామని ఉంది మా వరకైతే. కాకపోతే మేము అందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాం. పల్లవి న్యూస్ వారికి ధన్యవాదాలు. మా గ్రామానికి విచ్చేసి ఇదంతా చూసుకున్న దానికి. ముఖ్యంగా మాట్లాడేది ఏమనగా అంటే 15 ఏళ్ళ నుంచి ఒకటే కాలే అదే అయినట్టు ఆయన ఇక్కడ తిష్ట వేసి గెలిచినట్టుంటాడు. గెలిచిండా
గెలిచిన ఊరు ఇది ఎట్లా ఉన్నది అనేది ఆయనకు తెలవాలి. ఆ ముఖం లేకనే ఇడికి రాడు. చూద్దాం అనే ముఖం లేక రావులపల్లిలకు రాడు. ఆయన కాలే అదే. ఎందుకంటే ఎలక్షన్ ముంగట రోడ్డు దొబ్బిండు. ఎలక్షన్ ముంగట రోడ్డు దొబ్బి ఫ్రాడ్ చేసి గెలిచిండు. ఫ్రాడ్ అదే, చాలా ఫ్రాడ్ చేసి గెలిచిండు. రోడ్ వేసిపిస్తాని రావులపల్లి గ్రామస్తులను నమ్మించి ఓట్లు వేసిర్రు, గెలిపించారు. అదే ఇగల్లా అవతల పార్టీ ఆయన గెలిచినట్టే అవుతుండే, ఈ రోడ్డు కూడా అవుతుండే. ఆయన మాటిచ్చిండు, భీమభరత్ అనేట ఆయన మాటిచ్చిండు, నేను ఈ రోడ్ వేసిన దాకా ఈ ఊళ్ళోకి రానని మాటిచ్చిండు. ఈయన ఆ రోడ్డు దొవ్విన పాపానికి 200 పైచులకు ఓట్లు పడి గెలిచిండు. కాలే అదే మా సిట్టింగ్ ఎమ్మెల్యే. వెనుకటికి సిరిపురము చెన్నారెడ్డి అనేట ఆయన జూబ్లీ హిల్స్ బస్టాండ్ నుంచి బాణం కొట్టినట్టు సిరిపురం మరపల్లి వరకు రోడ్ వేసినట్టు అనేది ఎంత చరిత్ర ఉంది. ఈయన ఈటికెంచి ఈ అల్ట్రాటెక్ కాడికించి మన నవాపేట దాకా వేస్తే ఆయన అదే స్థిరస్థాయిలో పేరుంటుండే. ఆయనకు ఎన్ని ఊళ్ళు వస్తాయి? అలంకాన్ కూడా, రావులపల్లి, ముబారక్పూర్, ఎల్లకొండ, లింగంపల్లి, పులుమామిడి, నవాపేట. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏరియానే ఇదంతా. ఆయనకి ఇంత కనికరం లేదు. అదంతా పోనీ మా ఊరు ఏం పాపం చేసిందో ఆయనకు మరి మాకు అర్థమవుతలేదు. గెలిపించిన పాపం, గెలిపించిందే పాపం చేసింది ఈసారి. అందుకనే వచ్చి మొన్న వేసిండట. ఏమింది ఆయన చేసింది? శిలాపలకం వేసిండు, శంకుస్థాపన చేసిపోయిండు రోడ్ వేస్తాని. మరి ఏమైంది కూడా అర్థమవుతలేదు. ఆయనకి ఎందుకు ఇంత దుస్థితి ఏర్పడ్డదో మా రావులపల్లి మీద మాకైతే ఏమి బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. ఎంతమందికి ఘోర పరిస్థితులు అవుతున్నాయో, డెలివరీల కేసులు, పాములు గడిచినోళ్ళు, మందులు తాగినోళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి ఆయనకి ఇంత కూడా కనికరం లేదు ఈ రావులపల్లి మీద. అంటే ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఈ రావులపల్లిదే మెజారిటీ ఆయనకు. లేకపోతే ఎక్కడ పోతుండేనో మొన్న ఆ రోడే దవ్వకపోతే కానరాకుండే ఇగల్లా ఎమ్మెల్యే అనేటైనా కాకుండే ఆ భీమభారతే గెలిచిపోతుండే. ఆయననే ఏమైనా చేస్తుండే కానీ ఈయనతోటి కాదు, చెయ్యడని బల్ల గుద్ది చెప్తున్నాం. ఈ కాలే ఆదాయ అయితే మాత్రం చెయ్యడు. కరెక్ట్ సార్ ఇది. ఇంకా ఏం చేయాలి ఆయన కోసానికి? ఇంకెంత మాట్లాడాలో కూడా మాకు అర్థమవుతలేదు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కకెట్టు. రేపు వచ్చి ఎలక్షన్లు వస్తున్నాయంటే నాకు ఓటేయమని, ఆయన పార్టీ తరపున ఓటేయమని చెప్పమని చూద్దాం. చెప్పమని లీలావాడి గ్రామస్తులు ఏం సమాధానం ఇస్తారో తెలుస్తుంది. ఆయన ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ ద్వారా అంటానే ఏమని ఆయనను. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకు కనీసం రోడ్ వేయట్లేదని మీరు సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళారా ఎప్పుడన్నా? సరే, ఆయన దగ్గరికి పోలేము, అబద్ధం ఎందుకు. ఇక్కడ మన ఏమంటారు మేయర్ ఈయన మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోయిన చాంబర్కి. ఇప్పుడు మీకు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, రంగారెడ్డికి ఒక ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు. అవును, ఆ మంత్రి దగ్గర పోయారా? కొంతమంది పోయిర్లే, ఇక మనం పోలేము. పోండి. పోయిరు. నేను కూడా ఎవ్వరు పోయినా ఏం చెప్తారు? ఎమ్మెల్యే అయా పలానా ఏరియా నీ ఊరు, నీకు నీ ఊర్లో నీ వార్డ్ మెంబర్, సర్పంచ్ అయితే నీ ఊర్లో నీ వార్డ్ మెంబర్ ఎట్లుందని అడుగుతారుగా. ఇప్పుడు ఆయన కాన్స్టెన్సీ కాబట్టి ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ ఏమి ఆదాయం మరి నీ ఎమ్మెల్యే నీ ఊరు ఎట్లుంది అదేంటంట చూడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకే చెప్తారుగా, ఆయనకే ఫోన్ చేస్తారు, ఆయనకే చెప్తారు. సరే అంటాడు. మేము పోయినప్పుడు మేము ఆటో డ్రైవర్ పోయినప్పుడు ఏం చేశాడు? ఫోన్ చేశాడు, మా ముంగట కాంటాక్ట్ చేశాడు, తర్వాత జిఎం చేశాడు, పైమిని అందరు చేశాడు. ఇక అన్నీ ఒక డ్రామా. మేము పోగానే మండల ఆఫీస్కు చెక్కులు వంచనీకి వస్తాడు. ఏ చెక్కులు, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ కాలేజీ తిరిగిన సీఎం ఫండ్ కానీ ఈయనకి వస్తాడు. ఈయనకి వచ్చిన ప్రతిసారి వీడికి 4, 5 సార్లు 10 సార్లు అయింది. వచ్చినప్పుడల్లా ప్రతిసారి పోతా, ఏం సార్ నమస్తే, ఏంది మరి రావు రోడ్డు పరిస్థితి ఏంది? రోడ్డు చేస్తావా చేయవా? నువ్వు గెలిచి కూడా 2 ఏళ్ళు అయిపోతుంది, నువ్వు ఇంకెప్పుడు చేస్తావా చేయవా? ఎప్పుడు అయినా ఒకే నిమిషం ఆగా అంటాడు, జిఎంకి చేస్తాడు, తర్వాత కాంట్రాక్టర్ని చేస్తాడు, కాంట్రాక్టర్ రాలేడంటాడు. మొన్న వచ్చిన కాంట్రాక్టర్ వచ్చి కూడా నెల అయిపోయా, శంకుస్థాపన చేసిండు. ఊళ్ళోకి రావాలిగా, ఊళ్ళో దాకా వస్తే ఊళ్ళో పరిస్థితి ఎట్లుంది, ఏమవుతుంది, ఎందుకు వస్తున్నారు ఊరోళ్ళు, ఇన్ని రోజుల సంది ఎందుకు వస్తున్నారు అని ఒక్క నిమిషం ఆలోచించాలి కదా. ఊర్లోకి వచ్చి చేయాలి శంకుస్థాపన. ఊరు బయట చేసి ఊరు బయటకి వెళ్ళిపోయాడు. ఊరు బయటికి వెళ్ళి పోయిందన్నాడు, ఊరు బయటికి వెళ్ళిపోయాడు. అరే వచ్చిండే చేసిండు, చేయాలి కదా. ఇప్పుడు వానలు పడుతున్నాయి, పరిస్థితులు ఎట్లున్నాయి, గుంతలు బొంతలు, అది పరిస్థితి. ఇక రావులపల్లి పరిస్థితి ఇక రాబోయే ఎన్నికలు ఎట్లున్నది ఏందనేది ఇక తర్వాత జరుగుతుంది. ఇక ఊరోళ్ళ ఇక ఎలక్షన్ కమిషనరా ఏమవుతుందో తర్వాత విషయం. అది అస్సలు ఇక ఊళ్ళో ఎలక్షన్ అనే పెట్టవద్దు, ఊళ్ళో ఎలక్షన్ లేదు. ఎవరు సరే ఇప్పుడు ఏం మాట్లాడినా ఇక ఎవరి గురించి మాట్లాడినా అదే. ఇక హలో
అన్న నమస్తే అన్న, నేను కరుణాకర్ అని పల్లవి మీడియానే హైదరాబాద్ నుంచి రావులపల్లికి వచ్చినాం శంకర్పల్లి దగ్గర. నా వీళ్ళ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందన్న. నేను గుర్తు చేస్తున్నారు, మేము భీమభారత్ని కాదని చేవెళ్ళకు చేవెళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడుగా కాళీ యాదయ్కి, ఆయన కోటేస్తే మా వైపే చూడడం లేదంటున్నారు. మళ్ళీ కొద్దిగా మీరన్నా ప్రయత్నం చేసి ఇక మన చేవెళ్ళ ఎంపీ ఉన్నాడు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆ ఎంపీని వెళ్తున్నా కొద్దిగా ప్రయత్నం చేయకపోయారు. తమది ఆల్రెడీ మంజూరైంది రోడ్డు. మొన్న మన ఎమ్మెల్యే వచ్చి అక్కడ అదేదో శాంక్షన్ అదేదో పూజా కార్యక్రమం కూడా చేసిండు అక్కడ. మరి ఎందుకు ఆగిందో తెలియదు నాకు. సరే నేను చూస్తా తమ్మి, మరి ఎందుకు తెలుసుకుంటావు. చూడనా, వీళ్ళు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బహిష్కరిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళ. అవును, వాళ్ళు చాలా ప్రాబ్లం ఉంది వాళ్ళకు, చాలా. నేను ప్రస్తుతం వాళ్ళతోటే ఉన్నా, నా చుట్టుపక్కలనే ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఉన్నా నేను. అవునవును, వాళ్ళ విలేజ్ కి చాలా ప్రాబ్లం ఉంది. అప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు రోడ్డు మంచిగా ఉండే, చేసి పెట్టి వాళ్ళు ఏదో రోడ్ వచ్చింది అది ఓట్ల కోసం అట్లా వేసారు, డ్రామా చేసినది. అంత ఇబ్బంది అయిపోయింది. నేను మాట్లాడతాను, నేను సార్తో మాట్లాడి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అది చూస్తా. కొద్దిగా చూడరా వీళ్ళు కొంచెం. ఓకే అన్న. రోడ్డు పరిస్థితి బాగాలేకనే ఇంత అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు పొద్దుగల పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆ స్కూల్కి వెళ్ళడానికి అయినా ఆ గుంతలు మెట్లు ఉన్నాయి, ఆ గుంతలు మెట్లు ఉన్న తానగినా చెప్పలేం, పిల్లలు కింద పడుతున్నారు ఆల్రెడీ. ఇగో ఎందుకో ఈ పెద్ద మనిషికినా చాలాసార్లు కింద పడ్డాడు. పొద్దుగల లేచి చేనుకోవాల్సిన మనిషి వర్షం పడ్డదంటే జారి కింద పడుతాడు. రోడ్ల పరిస్థితికి ఇట్లుంది. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో శంకర్పల్లికి పోవాలన్నా కానీ, ప్రెగ్నెన్సీ కానీ, హాస్పిటల్కి పోయేటోళ్ళు కానీ ఎవరికైనా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు కోసము ఎన్నిసార్లు మాట్లాడినా వేస్ట్ అవుతుంది. చాలా న్యూస్లకినా చెప్పినాం. వేరే ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన మహేష్ అని ఉండు, ఆయన అయినా వీడియో తీసుకొని పోయినా న్యూస్లో పెట్టిండు. న్యూస్లో పెడితే గినా ఫలితం లేకుండా పోయింది. మొన్న వచ్చినప్పుడు అయినా ఆడ శంకుస్థాపన చేసిరు, అది అయినా మళ్ళీ ఇప్పుడు శంకుస్థాపన చేసిన నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకైనా మళ్ళీ ఏం లేదు కనీసం మళ్ళీ వచ్చి ఎంక్వైరీ లేదు, ఏం చేయలేకపోయారు. ఇది అట్లనే ఉంది. ఇప్పుడు పిల్లలు పోతురు స్కూల్కు, గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు, అసలు ఎందుకు ఇంత కఠినంగా వాళ్ళు పట్టించుకుంటలేరో మాకు అర్థమవుతలేదు. మరి ఓటర్లు తక్కువ ఉన్నారేమో మీరు. మా దగ్గర 2000 ఓటర్స్ ఉన్నారు, 2000 మంది ఓటర్స్ ఉన్నారు. 2000 మంది ఓటర్స్ ఉన్నారు కానీ అంత ఘనం ఉన్నారు కానీ చేసేటోళ్ళు లేరు మా దగ్గర. పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాం, పట్టించుకుంటలేరు ఎవరు. మరి ఎందుకు అంత కఠినంగా ఉన్నారో అర్థమవుతలేదు. ఇన్ని రోజుల దాకా నాకే నేను రోజు పొద్దుగా లేచి మార్కెట్కి పోతాం, ఏడో దిబ్బక్కులు గుంతలలో పడుతున్నాం, బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. 3 రోజులకు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, వేలకు పెడుతున్నాం, అయితే పువ్వులు అమ్ముకొస్తున్నాం, బయటకు పెడుతున్నాం. ఇంకేం చేయాలి మేము ఇక? మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు రోడ్డు ఎత్తలేదు, మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదు? వేసినాడు నాకే ఓట్లని మేము వేస్తామంటే ఎవడు వేస్తలేడు. ఓట్లు వేసకపోతే ఇంకెవడు వేస్తాడు? వెళ్ళాడు, అందరూ అయిపోయారు. ఈడేస్తాడు, ఆడేస్తాడు, ఎవడు వేస్తలేడు. వారం చేస్తామంటున్నాడు, శంకుస్థాపన చేసిరు. ఏం చేసిరు? ఆ పలకలకు చేసిరు. ఆడ కొత్తగా పలకలు వేసారు కదా, ఆ పలకలకు చేసారు శంకుస్థాపన. ఈ రోడ్డుకు చేయలేరు. ఆడ మొత్తం భూమి పొత్తం చేసారు, ఆ శంకుస్థాపన దానికి చేసారు. ఈ రోడ్డుకు చేయలేరు. గీడ ఊరు వేస్తారు, గాడేస్తాడు ఎవడన్నా, గూడెం గేట్ కాడేస్తాడు ఎవడన్నా. ఊరు దగ్గర నువ్వు పద్దపురం పొరి మీద వేసావు కొండ పోయి న్యాయమానే ఇది. అదే చూడు కదా రావులపల్లి అలంకారం కూడా ఎవడేసాడు ఇక్కడ మాకేం తెలుసు. ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేసిండు ఆడ, మాకు తెలుసా? వరుసగా 3 సార్లు ఆయనే కదా మీ ఎమ్మెల్యే. రెండోసారి ఆయన్నే, మూడోసారి ఆయన్నే. 15 ఏళ్ళ సంది ఆయనంట. రాడు ఏడు పీకడు, ఏం పీకడు. ఇక వస్తా చేస్తా అంటున్నాడు కానీ పసి ఏది లేదు. తోయిపించిండు రోడ్డు, ఆ మంచిగుండ తోయిపించిండు దాన్ని మొత్తం. తవ్వకుండా మొత్తం బండ్లు పనికి రాకుండా అవుతున్నావు, ఒక్క బండి కూడా పనికి రాకుండా అయినాయి. లాభం ఏమిది ఈ రోడ్డుకు? రోడ్డు మంచి అట్లా గిట్ట పోతుండే బండ్లు ఎందుకు తవ్విపించారు మీరు? పని లేక
ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా, మళ్ళీ వాళ్ళకి ఎత్తే ఓటు ఏ పార్టీకి ఎత్తావు? ఎవరికైనా వేస్తాం నా మొని ఈ రోడ్ వేసి పట్టుకొని ఇంకో రోడ్ వేస్తాం ఎవరికి ఎవరికైనా వేస్తాం ఎవరికో వేసినానికి వేస్తాం. రోడ్ వేసినాక ఎలక్షనానికి రోడ్ వేసినాక ఎలక్షన్ వచ్చేదానికి ఎంపీటీసీ జడ్పీటీసీ కింద పెద్ద రోడ్ తాడే ఎమ్మెల్యే వేయాలి. ఎమ్మెల్యేనే వేయాలి. మరి ఏం చేయాలి? ఎమ్మెల్యే ఏంది పట్టుకొని మేము కాలుమోకాల పోయి ఇంకా ఓటు వేయలేమా? గెలిపియలేమా? మూడోసారికి గెలిపిస్తుంది. మూడోసారికి ఒక్కసారైనా వేయాలి కదా. ఒక్కసారైనా రోడ్ వేయాలి. 3 సార్లు వేసావు, 3 సార్లు రాయికి ఏం చేసావు నువ్వు? ఒక్కసారైనా వేసావు ఆ రోడ్డుకు, రాళ్ళపల్లికి రోడ్డు ఏమైనా ఊర్లో చూతుపా. సీసీ రోడ్లు ఒక 2 ఏమో ఊర్లో పెద్ద అధ్వానం. నువ్వు ఇప్పుడు చూతుపా నువ్వు జరా ఒక ముచ్చట చూతుపా రోడ్డు